హలో, హలో, హలో! అందరికీ నమస్కారం. సిబిఐ, ఈడీ ఇయన్నీ మనం చెప్పుకోవటానికి జోక్‌గా ఉంటాయి. ఈడీలు, సిబిఐలు చేసిన కేసులు ఎక్కడన్నా ఒక తొందరలో ముగుస్తాయా? తొందరలో ముగవు. ఆ తర్వాత వాటిని ప్రొలాంగ్ చేసుకుంటూ పోతారు. ఎప్పుడైనా సరే, ఎవడైనా సరే ఒక స్టేట్మెంట్ ఇస్తారనుకో, అది 3 నెలలు, 4 నెలలు ఆగుతారా ఎవడన్నా? సిట్టు, స్టాండు ఇయన్నీ కష్టం. ఇప్పుడు సి సిఐడి ఇయన్నీ కేసులు తేలేయి కాదు. ఊరినే కొన్నాళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటూ పోతాయి. తొందరగా తేలవు. ఎన్ని రోజులైనా జరుగుతూనే ఉంటాయి. వాళ్ళని భయపెడతాం, వాళ్ళ వాళ్ళ దారిలోకి తెచ్చుకోవడం కోసమే ఇయన్నీ. ఎందుకంటే మనం చూస్తున్నాం. మనం ఇదివరకా ఎవరికీ తెలవని రోజులు కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి సోషల్ మీడియా ఉంది, చేతిలో ఫోన్ ఉంది, ఏది పడితే అది ఉంది. అది ఎవరు తొందరగా తేలేయి కాదు. ఇప్పుడు సి సిబిఐ వాళ్ళు ఎంతమంది మీద కేసు పెడితే సక్సెస్ అయినయి చెప్పండి? ఎన్ని పర్సెంట్? 2%, 3% శిక్షలు పడతాయి. మిగతా అంతా అదే. సంవత్సరాల తరబడి ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. ఈ లోపల ఆళ్ళు మారిపోతారు కదా! ఇప్పుడు కేసు పెట్టిన రోజున ఆ కేసు గురించి తేల్చేయరు. అసలు అది ఆ తర్వాత సిట్టు వాళ్ళు మారిపోతారు. అప్పుడు సిబిఐలో ఉన్నాళ్ళు ఫస్ట్ విచారించిన వాళ్ళు మారిపోతారు కదా! ఆ తర్వాత డైరెక్టర్ 2 ఏళ్లలో, 3 ఏళ్లలో మారిపోతాడు కదా! అంటే 10 ఏళ్ల తర్వాత ఎవరుంటది? ఏ కేసులు పెట్టినా జడ్జిలు మారిపోతారు. లాయర్స్ మాత్రం కొంతమంది ఉంటారు. ఈ జడ్జిలు, ఈ వాదించేవాళ్ళు, ప్రాసిక్యూటర్లు వీళ్ళందరూ మారిపోతారు. ఆటిల్లో కేసుల్లో ఏమీ అవ్వవు. కష్టం.